మరో పొలిటికల్ బ్రేకింగ్ న్యూస్. వైసీపీ ఎమ్మెల్యే బాలనాగరెడ్డి కుటుంబానికి హైకోర్టులో ఊరట లభించింది. బాలనాగరెడ్డి అరెస్టుపై హైకోర్టు స్టే విధించింది. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో తిక్కారెడ్డి ప్రచారానికి వెళ్లిన సమయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో తిక్కారెడ్డి గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తిక్కారెడ్డి కాలికి గాయమైంది. ఈ కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసిన మాధవరం పోలీసులు టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి ఫిర్యాదుతో 8 మంది పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. అయితే దీనిపై బాలనాగరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై అక్రమ కేసులు పెట్టారని, అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. దీంతో కోర్టు స్టే విధించింది. వైసీపీ ఎమ్మెల్యే బాలనాగరెడ్డి కుటుంబానికి హైకోర్టులో ఊరట లభించింది. బాలనాగరెడ్డి అరెస్టుపై హైకోర్టు స్టే విధించింది. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో తిక్కారెడ్డి ప్రచారానికి వెళ్లిన సమయంలో ఇరు వర్గాల మధ్య కొన్ని రోజుల క్రితం ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణకు సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. ఈ ఘర్షణలో తిక్కారెడ్డి గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపిన దృశ్యాలను చూస్తున్నాం. ఘటనలో తిక్కారెడ్డి కాలికి గాయమైంది. ఈ కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసిన మాధవరం పోలీసులు టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి ఫిర్యాదుతో 8 మంది పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. అయితే దీనిపై వైసీపీ ఎమ్మెల్యే బాలనాగరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై అక్రమ కేసులు పెట్టారంటూ, అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ కోరారు. దీంతో కోర్టు స్టే విధించింది. అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మంత్రాలయం మండలం కగ్గల్ గ్రామంలో తిక్కారెడ్డి టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి ప్రచారం నిమిత్తం వెళ్ళినప్పుడు సమయంలో అక్కడ చోటు చేస్తున్న సంఘటనల్లో బాధ్యులైన మంత్రాలయం సిట్టింగ్ ఎమ్మెల్యే బాలనాగరెడ్డిపై తిక్కారెడ్డి వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎన్నికల ప్రచారం నిమిత్తం గ్రామానికి వెళ్ళిన సమయంలో తమ ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులకు కాల్పులు జరపడం జరిగింది. ఈ కాల్పులలో తిక్కారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన యశోద హాస్పిటల్, హైదరాబాద్ లో యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ పోలీసులను సస్పెండ్ చేయగా పోలీసులు మాత్రం ఈ సంఘటన దారి తీసిన పరిస్థితులపై కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మంత్రాలయం సిట్టింగ్ ఎమ్మెల్యే బాలనాగరెడ్డిపై కేసు నమోదు చేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. తన అరెస్ట్ చేయకూడదని, ఎన్నికల సమయంలో తన అనవసరంగా ఈ కేసులో ఇరికించారని హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు కూడా స్టే విధించడం జరిగింది. అదే శ్రీనివాస్, బాలనాగరెడ్డి అరెస్టుకు సంబంధించి హైకోర్టు స్టే విధించింది. దీని తర్వాత పరిణామాలు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం బాలనాగరెడ్డి వర్సెస్ తిక్కారెడ్డి కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఎటువంటి పరిస్థితి ఉందో. సో స్టే విధించిన తర్వాత పరిణామాలు ఏ రకంగా మారే అవకాశం ఉంది? ప్రధానంగా తిక్కారెడ్డిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించిన తర్వాత తిక్కారెడ్డి కుటుంబ సభ్యులు బాలనాగరెడ్డికి పట్టున్నటువంటి గ్రామాలలో మరోసారి వాళ్ళు ప్రచార నిమిత్తం గత 2 రోజులుగా ప్రచారం చేయడం మొదలు పెట్టారు. అయితే మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగరెడ్డికి పట్టున్నటువంటి 6 గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిమిత్తం తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి తీర్చామని, తమ ప్రాణాలైనా సరే లెక్క చేయకుండా ఆ గ్రామాలలో ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలన్న లక్ష్యంతోనే తిక్కారెడ్డి కుటుంబ సభ్యులు ప్రచార నిమిత్తం 2 రోజుల నుంచి ఆయా గ్రామాలలో తిరగడం జరిగింది. అయితే ఈ 2 రోజుల క్రితం జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుని పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు లేకుండా ప్రచారం సజావుగా జరిగేలాగా పోలీసులు కూడా చర్యలు చేపట్టారు. అయితే ఈ కేసులో ఈ సంఘటనకు సంబంధించి 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేయడంలో మాత్రం ఈ సంఘటనకు బాధ్యులు మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగరెడ్డి ఎన్నికల ప్రచారం నిమిత్తం వెళ్తే తమపై బాలనాగిరెడ్డి వర్గీయులు మొత్తం ముఖ్యమంత్రిగా దాడికి ప్రయత్నించడంతో ఈ గొడవకు దారి తీసిందని తిక్కారెడ్డి కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పడం జరిగింది. ఈ కోణంలో పోలీసులు